वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादिनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामततु। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्। आम्नायाभ्यसनान्यरण्यरुदितं वेदव्रतान्यन्वहं मेदश्चेदफलानि पूर्तविधयः सर्वे हुतं भस्मनि। तीर्थानामवगाहनानि च गजस्नानं विना यत्पदद्वन्द्वाम्भोरुह संसृतिर्विजयते देवः स नारायणः। विना यत्पदद्वन्द्वाम्भोरुह संसृतिर्विजयते देवः स नारायणः। नारायण नारायण जय गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे। नारायण 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 जय गोपाल हरे। करुणापारावारा वरुणालय गंभीरा नवनीरद संकाशा कृतकलिकल्मषनाशा। नारायण नारायण जय गो नारायण नारायण जय गो। यमुना तीर विहारा यमुना तीर धृतकौस्तुभमणिहारा पीतांबर परिधाना सुरकल्याण निधाना। नारायण नारायण जय गोविंद हरे
నారాయణ జయ గోపాల హరే యమునా తీర విహారా ధృత కౌస్తుభమణిహారా పీతాంబర పరిధాన సురకల్యాణ నిధాన నారాయణ నారాయణ జయ గోవింద హరే దశరథ రాజకుమార దానవ మద సంహార గోవర్ధన గిరి రమణ గోపీ మానసహరణ నారాయణ 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 జయ గోపాల నారాయణ నారాయణ జయ గోవింద హరే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే గిరీశ మహాపజ్జలధేరస్మానుద్ధర దీనకృపాజలధే శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో కాశీపతే వారణాసీపతే గంగాజటాజూట గౌరీపతే కాశీపతే వారణాసీపతే గంగా జూట గౌరీపతే శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ విధుశేఖర భారతి పాహి మాం శ్రీ గురో పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురో పాహి మాం భారతి విధుశేఖర భారతి పాహి మాం షణ్మత స్థాపనాచార్య షణ్మత వైదిక జ్ఞాన భాస్కర అద్వైతామృత వర్షాభ్ర అద్వైతామృత వర్షాభ్ర అద్వైతామృత వర్షాభ్ర శంకరాచార్య తే నమః భారతీ తీర్థ తే నమః విధుశేఖర భారతి తే నమః శంకర శివ శంకర శివ శంకర శంభో మహాదేవ శంకర శివ శంభో హర శంభో మహాదేవ శంకర శివ హర శంభో మహాదేవ శంకర శివ గౌరీ శంకర భగవాన్ की जगदम्ब विश्वपालिनी शारदा माता की गोपाल कृष्ण भगवान की जगद्गुरु शंकराचार्य भगवान की दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की श्री विधुशेखर भारती स्वामी की नमः पार्वती पतये हर हर महादेव పరమ పవిత్రమైన శారదా క్షేత్రంలోని శంకరమఠంలో
దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ స్వామివార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వేదవ్యాస విరచిత అష్టాదశ మహాపురాణాంతర్గత 8వ రోజు నాటి విష్ణు పురాణ శ్రీమద్భాగవత మహాపురాణ ప్రవచన కార్యక్రమాల్లో ప్రవేశిస్తున్న మనందరినీ ఆ శారదామాత సదా సర్వకాలాలు రక్షించుగాక. నిన్నటిదాకా సుమారు 16 పురాణాలు విన్నాం. అందులో బ్రహ్మాండ పురాణం నిన్న రాత్రి విన్నాము. ఎన్నో అంశాలను వ్యాస భగవానుడు ఒక్కొక్క పురాణంలో విడివిడిగా రాసినాడు. అందులో చిట్ట చివరిగా లలితోపాఖ్యానం అనే పేరు గల అద్భుతమైనటువంటి ఉపాఖ్యానంలో లలితాదేవికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వైభవాన్ని వర్ణించినాడు. శివుడు 3వ కన్నును తెరవగానే మన్మధుడు భస్మమైపోయినాడు. ఆటలాడుకుంటున్నటువంటి పిల్లవాడు గణపతి ఆ భస్మపు కుప్పను ఒకచోటికి చేర్చినాడు. ఓ పిల్లవాని వలె తయారు చేసినాడు. అమృతమయమైన చూపులు పడ్డాయి. అందులోంచి ఒక పిల్లవాడు పుట్టినాడు. విచిత్రంగా ఉన్నటువంటి వాడిని చూసి భండ్ భండ్ అన్నారు. వాడు భండాసురుడైనాడట. కాలాంతరంలో వాడు తపస్సు చేసినాడు. జగత్తులో ఉన్నటువంటి ఎన్ని లోకాలున్నాయో లోకాలకు ఆధిపత్యాన్ని వహించినాడు. చివరికి దేవతలంతా కూడా మళ్ళీ నారాయణమూర్తిని శరణాగతి పొందవలసి వచ్చినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆలోచించి ఈ మండాసురుని యొక్క సంహారం జరగాలి అనంటే అది కేవలం ఆదిపరాశక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది అని వాళ్ళందరూ ఒక పెద్ద యజ్ఞగుండాన్ని తయారు చేసి ఆ యజ్ఞగుండంలో హోమం చేయడం ప్రారంభించినారు. 100 సంవత్సరాలు హోమం చేసినా అమ్మవారు ప్రత్యక్షం కావడం లేదు. అప్పుడు శరీరంలో ఉన్నటువంటి మాంసాదులన్నిటిని కూడా హోమం చేయగా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, చైతన్యం అనేటువంటి అగ్నికుండంలో నుండి ఆమె ఆవిర్భవించినది. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి లావణ్యమైనటువంటి రూపంతో కూడుకున్నటువంటి ఆమె దేవతల యొక్క ప్రార్థనను విని భండాసురుని యొక్క సంహారం చేయడానికి వెళ్ళినది. కిరిచక్ర రథారూఢ, ఎన్నో రకాలైనటువంటి రథాలను, ప్రధానమైనటువంటివి 3 రకాలైనటువంటి రథాలు ఉన్నాయి. ఆమెకుండేటువంటి 2 చెలికత్తెలు, వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ఒక్కొక్క రథం ఉన్నది. రథాలపైన వెళ్ళినారు. భండాసురుడు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినాడు. అందులో పాములను సృష్టించి వేస్తాడు యోగిని గణాలపైన. అప్పుడు అమ్మవారి సమీపంలో నకులిని దేవత అని ఉంటుంది. ముంగీసలు ఆమె శరీరంలో నుండి పుడుతూ ఉంటాయి. ఒక 5గురు రాక్షసులు ఉంటారు. వాళ్ళు కళ్ళు తెరిస్తే చాలు మొత్తం జగత్తులన్నీ భస్మైపోయేంత వెలుతురు వస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మవారి దగ్గర తిరస్కరిణి అనేటువంటి పేరు గల విద్య ఉంటుంది. తెరలు వేసేసి మొత్తం చిమ్మంజీకట్లుగా మారేస్తూ ఉంటుంది. ఎన్ని విచిత్రమైనటువంటి ప్రయోగాలు ఆ లలితోపాఖ్యానంలో వ్యాస భగవానుడు మనకు తెలియజేస్తాడు. చివరికి భండాసురుని యొక్క అందరి కుమారులను సంహరింపగా భండాసురుడు ఆ అందరి కుమారులను పంపిస్తే లలితాదేవి సమీపంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి నేను వెళుతాను యుద్ధానికి అంటుంది. అంటే నీవు యుద్ధానికి వెళితే ఏమైనా గాయం అయితే నాకు చాలా బాధ అవుతుందే అమ్మాయి. అమ్మవారు సింహాసనం పైన కూర్చొని ఉంటే ఆమె పాదపీఠం దగ్గర కూర్చొని ఉంటుంది. 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి. అరుణ కిరణజాలయ రంచిత శావకాశ విధృత జపవటీక పుస్తకాభీతి హస్త, అటువంటి రూపంతో ఉన్నటువంటి ఆమె నేను వెళుతాను యుద్ధానికి, భయంకరమైనటువంటి సామర్థ్యం గల వాళ్లతో నీవు యుద్ధం చేయడం వద్దు అని అన్నా ఆమె వినక అమ్మవారికి నమస్కారం చేసి వెళుతుంది. యుద్ధంలో వాళ్ళను సంహారం చేసి వస్తుంది. ఆ తర్వాత భండాసురుడు యుద్ధానికి వస్తాడు.
రకరకాలైనటువంటి విద్యలు ప్రయోగిస్తాడు. అంతకన్నా పూర్వము యోగినీ గణాలు ఆడవాళ్ళు వచ్చి నాతో యుద్ధం చేస్తూ ఉన్నారు అని భావించి వీళ్ళలో ఉత్సాహం లేకుండా ఉండడం కోసమే ఒక యంత్రాన్ని వేసి రమ్మంటాడు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో. దాని పేరు విఘ్న యంత్రము అని అర్థం పేరు. ఆ విఘ్న యంత్రాన్ని ఎప్పుడైతే అక్కడ వేసి వచ్చినాడో యోగినీ గణాల సమీపంలో యుద్ధం చేయాలి, లేవాలి, మేమంతా రోజటి వలె అనేటువంటి ఉత్సాహమే లేకుండా పక్కన వాళ్ళు వచ్చి లేపుతూ ఉన్నప్పటికీ కూడా అయ్యో యుద్ధంలో జయాపజయాలు మన అధీనంలో ఉండవు, దైవాధీనాలు, రక్తపాతముతో కూడుకున్న యుద్ధం ఎందుకు, పడుకోండి సోమరితనానికి వెళ్ళినారు వీళ్ళంతా కూడా. అమ్మవారికి ఈ విషయం తెలియపరచగానే ఓ జరిగినది అని భావించి సమీపంలో ఉన్నటువంటి ఆ కామేశ్వరుణ్ణి తన ముఖంతో చూడగానే, తన కళ్ళతో చూడగానే వాళ్ళిద్దరి ముఖం మండలంలో నుండి, నేత్రముల నుండి ఆవిర్భవించినటువంటి వాడు గణపతి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. తర్వాత అనేక శరీరాలు గణపతికి సంబంధించినవి ఆవిర్భవించినాయి. అమ్మవారి యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి ఆ గణనాథుడు ఎక్కడైతే విఘ్న యంత్రం అనే పేరు గల యంత్రాన్ని స్థాపించినారో దాన్ని తునాతునకలు చేసినాడు. ఆ యంత్రం ముక్కలు చెక్కలు కాగానే ఎక్కడ లేని ఉత్సాహం, అయ్యో మనం పడుకోనే ఉన్నామా, ఇంకా యుద్ధానికి వెళ్ళాలి, రండి పదండి అని మళ్ళీ వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళినారు అని వర్ణిస్తాడు. యంత్రములు అటువంటివి ఉంటాయి లోకంలో. బజార్లోకి పోతాం, ఏ యంత్రం పెట్టుకుంటే ఏమవుతుందో అని చెప్పి రకరకాల యంత్రాలను తీసుకువచ్చి పెట్టుకుంటాం. యంత్రములలో కనుక ఒకవేళ బీజాక్షరాలు కానీ లేదా రేఖలు కానీ సరిగ్గా లేవు అనంటే యోగిని గణాలకు పట్టిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు మేము బాగా ఉండేవాళ్ళమండి, ఏమో మాకంతా సోమరితనం ఏర్పడ్డది అంటూ ఉంటాం. అందుకని విజ్ఞుల ద్వారా యంత్రములను లేదా విగ్రహాలను పరిశీలన చేసి పరిశోధించి ఇళ్లలో పెట్టుకొని మనం పూజించాలి. ఈ విషయాన్ని వ్యాస భగవానుడు కథామూలకంగా తెలియజేస్తున్నాడు. చివరికి భండాసురుడు యుద్ధం చేయడానికి వచ్చినాడు, రకరకాల అవతారాలు ఎత్తుతాడు వాడు. చివరికి ఒక్కసారి 100 రావణాసురుల యొక్క శరీరాన్ని ధరించినాడు. అప్పుడు అమ్మవారి శరీరంలోని కుడి బొటనవేలు గోరులోంచి 100 మంది శ్రీరామచంద్రులు ఆవిర్భవించి వాళ్ళని సంహారం చేస్తాడు. ఆ తర్వాత వాడు 100 కంసుల యొక్క శరీరాలను ధరిస్తాడు. ఒక్క కంసుని చంపడమే ఎంతో కష్టమైనది, కన్నయ్యకు అవస్థ పడాల్సి వచ్చినది. అప్పుడు అమ్మవారి యొక్క చూపుడు వేలు నఖములో నుండి 100 కృష్ణ పరమాత్మలు ఆవిర్భవించినటువంటి వారై వాళ్ళ యొక్క సంహారం చేసినాడు. ఈ విధంగా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆమె చేతుల యొక్క అంగుళుల వేళ్లకున్నటువంటి ఏ గోర్లు ఉన్నాయో ఆ గోర్ల సందులలో నుండి ఒక్కడు రాముడు కాదు, ఒక్కడు కృష్ణుడు కాదు, ఒక్కడు నరసింహస్వామి కాదు, 100లాది నరసింహస్వాములు ఆవిర్భవించినటువంటి వారై వాడి యొక్క సంహారం చేసి చివరికి ఆమె తన కామేశ్వరాస్త్రం అనే పేరు గల ఒక అస్త్రాన్ని మంత్రించి వాడిని నాభికి కొట్టగానే వాడు భస్మం అయిపోయినాడు. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర సైన్యక. లలితా సహస్రనామం అంతా కూడా మూలమైతే దాని వ్యాఖ్యానమే లలితోపాఖ్యానము. చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. ఎప్పుడైతే వాడు భస్మం అయిపోయినాడో దేవతలంతా కూడా సంతోషపడ్డారు అనేటువంటి సులలితమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ లలితోపాఖ్యానాన్ని బ్రహ్మాండ పురాణంలో వర్ణించినాడు వ్యాస భగవానుడు. వ్యాసుడు రచించినటువంటి 18 పురాణాల్లో ఏ పురాణం బాగుంటుంది, ఏది రుచిగా ఉంటుంది అని అడిగితే చెరుకు గడను తోలు తీసిన తర్వాత ఏ పక్కన ఆస్వాదిస్తే తీయగా ఉంటుంది, లేదా పంచదారతో తయారు చేసినటువంటి ఏ చిలుక ఉంటుందో ఆ చిలుకను ఏ పక్కన నాకితే తీయగా ఉంటుంది అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం మనం ఏం చెప్పలేము. వ్యాసుని యొక్క 18 పురాణాలు కూడా అటువంటివే. ఏ పురాణమునకు ఆ పురాణమే వ్రతానాం ఉత్తమం వ్రతం అన్నట్టుగా అత్యుత్కృష్టమైనటువంటిది. అందులో విష్ణు పురాణము చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పురాణం. వైష్ణవ దర్శనం ఇది. విష్ణుమూర్తి యొక్క భక్తిని ఉపాసనను ప్రధానంగా తెలియజేసేటువంటిది ఉన్నది. విష్ణుకు సంబంధించినటువంటి కథతో ప్రారంభమై ఉన్నది కావున దీనిని విష్ణు పురాణము అనేటువంటి పేరుతో పిలిచినారు. పరిపూర్ణ తమ స్వభావుడైనటువంటి
ఆ ప్రభు అయినటువంటి నారాయణమూర్తి యొక్క సమగ్రమైనటువంటి విచారం ఇందులో ఉన్నది. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే శ్రీమద్భాగవతమునకు ఇది మూల గ్రంథము. మూల గ్రంథమైన ఈ విష్ణు పురాణానికి వ్యాఖ్యానము శ్రీమద్భాగవతం. సుమారు 6000 నుండి 7000 వరకు శ్లోకాలు కలిగినటువంటి ఇందులో అంశములు అనేటువంటి పేరుతో వ్యాస భగవానుడు రచించినాడు. 6 అంశములతో కూడుకొని ఇది విరాజిల్లుతూ ఉన్నది. ఈ పురాణంలో ఉన్నటువంటి ఏ శ్లోకములు ఉన్నాయో ఆ శ్లోకములను జగద్గురు శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఏ మతావలంబులైనటువంటి ఏ మతాలను స్థాపించినటువంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పురాణానికి సంబంధించినటువంటి వాక్యాలను ఉట్టంకించినారు. శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యాల్లో ఎక్కడైనా పురాణానికి సంబంధించినటువంటి వాక్యాన్ని ఉద్ధరించి సూచిస్తూ ఉన్నారు అని అంటే అది విష్ణు పురాణంలోనిదే అవుతుంది. అందుకని జగత్పూజ్యులైనటువంటి ఏ జగద్గురువులు ఉన్నారో వాళ్ళందరూ ఆదరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథము విష్ణు పురాణము. ఇందులో అద్వైతానికి సంబంధించినటువంటి కథలు కూడా స్పష్టంగా ఉండడం, పురాణములలో ఇతిహాసంలో వచ్చేటువంటి ఏ శ్లోకములు లేదా ఏ మంత్రములు ఉంటాయో అవన్నీ కూడా దేహళీ దీపం వలె ఉంటాయి. దేహళీ దీపం అంటే ద్వారదేశంలో దీపం పెడితే అది ఇటు వెలుగుతుంది, అటు వెలుగుతుంది. ఇది అద్వైతమా లేకపోతే ద్వైతమా లేకపోతే విశిష్టాద్వైతమా? ఆ వాక్యాన్ని చూస్తే సందేహజనకంగా ఉంటే అప్పుడు విశిష్టాద్వైతులు మాకు ఇదే ప్రమాణము అని భగవద్గీతను స్వీకరించినారు. మధ్వ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి మధ్వాచార్యుల వారు కూడా భగవద్గీతను భాష్యం రాసినారు. అద్వైత స్థాపనాచారులైనటువంటి శంకరులు కూడా భగవద్గీతకే భాష్యాన్ని రచించి భగవద్గీత అద్వైతాన్ని చెప్పుతుంది అని శంకరాచార్యుల వారు, లేదు విశిష్టాద్వైతము అని రామానుజాచార్యుల వారు, కాదు ద్వైతమును చెప్పుతూ ఉన్నది అని మధ్వాచార్యుల వారు. ఎందుకు ఈ విధంగా అందరికీ ఒకటే ఆధారమైనది అంటే అందులో వచ్చేటువంటి వాక్యములు ఆ విధంగా ఉంటాయి. ఎవరికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అనిపిస్తే నింబార్క మతం వాళ్ళు నింబార్క మతం వాళ్ళ సిద్ధాంతాన్ని దాని ద్వారానే ప్రతిపాదిస్తూ ఉంటారు. విష్ణు పురాణంలో మాత్రము స్పష్టంగా అనేక రకాలైనటువంటి వాక్యాలు అద్వైతానికి సంబంధించిన ఉపనిషత్తులలో ఉన్నటువంటి వాక్యాలు స్పష్టంగా ఇందులో వస్తూ ఉంటాయి. అన్ని పురాణాల్లో ఉన్నట్టుగా ఈ పురాణంలో కూడా అనేక సందర్భాల్లో సృష్టికి సంబంధించినటువంటి విచారాన్ని, ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మాలను స్పష్టంగా బోధిస్తూ ఆచార ఖండాన్ని కూడా రాసినాడు. ఇందులో సదాచారం అంటే ఎట్లా ఉండాలి అనేటువంటిది విపులంగా వర్ణించినాడు. అవధూత వేషాన్ని వేసుకొని సంచారం చేస్తూ ఉన్నటువంటి ఏ జడభరతుడున్నాడో ఆ జడభరతుని సమీపానికి రాహుగణుడు వచ్చినాడు. ఈ రాహుగణుడు కపిలుని ద్వారా వేదాంతాన్ని తెలుసుకోవాలి అని ప్రయాణమైనాడు కదా. మార్గమధ్యంలో ఈయన తారసపడ్డాడు. జీవితంలో ఎవ్వరితో మాట్లాడనటువంటి వాడు ఈయనతో మాట్లాడినాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ పరిణతి చెందినటువంటి ఆ మాటను విని చకితుడైనటువంటి వాడి ఆయన పాదాలపైన పడి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. భూపపృచ్ఛసి కిం శ్రేయ. ఆయన ఏమన్నాడు రాజుగారు అంటే, తన్మహ్యం ప్రణతాయత్వం యశ్రేయ పరమం ద్విజ తద్వదాఖిల విజ్ఞాన జలవీచ్యుదధిర్భవాన్. విజ్ఞానం అనేటువంటి సముద్రము నీవు. నీ 2 మాటలను చూస్తేనే మాకు అర్థమైపోయినది. అందుకని మానవ జన్మనిచ్చినటువంటి వానికి దేని వలన శ్రేయస్సు కలుగుతుందో చెప్పు అని అన్నాడు. ఈ ప్రశ్న ఒక్క పురాణంలో ఒక్క ఇతిహాసంలో కాదు, ప్రతి పురాణంలో ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. అడిగినటువంటి వాడిని అనుసరించి వ్యాసుడు సమాధానం చెప్పుతూ ఉంటాడు, వాడి స్థాయిని అనుసరించి. ధర్మరాజు అడిగినాడు, దేని వలన శ్రేయస్సు లభిస్తుంది? అడిగితే ఏం చెప్పినాడు? విష్ణు సహస్రనామాలను చెప్పినాడు. దేని వలన మాకు శ్రేయస్సు లభిస్తుంది? ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు దేని వలన శ్రేయస్సు లభిస్తుంది అని. అడిగితే ఈయనకు చెబుతాడు,
అద్వైతాన్ని బోధిస్తాడు. ఇంకొకడు అడుగుతాడు ఇదే ప్రశ్నను, వాడికి ఇంకా అంత స్థాయి లేదు, అందుకని కర్మలను ఆచరించురా నాయన, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అంటాడు. ఎవరి యోగ్యతను అనుసరించి వాళ్లకు ఆయా స్థాయిని బట్టి వ్యాస భగవానుడు బోధన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అడిగిన వాడెవరు? రాహుగణుడు. చెప్పుతున్నటువంటి వాడెవరు? జడభరతుడు. అందుకని స్థాయికి తగ్గట్టుగా ప్రశ్న ఉన్నది కావున నీవు కర్మలను ఆచరించు, నామాన్ని జపించు అని అన్నాడు. అందుకని ఈయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా భూపపృచ్ఛసి కిం శ్రేయ పరమార్థన్ను పృచ్ఛసి శ్రేయాంసి అపరమార్థాని అశేషాణి చ భూపతే దేవతారాధనం కృత్వా ధన సంపదమిచ్చతి పుత్రానిచ్చతి రాజ్యం చ శ్రేయః తస్యైవ తన్నృప. లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా శ్రేయస్సును దేని వలన మనం పొందుతాము అని ఆలోచించుకొని, లేదా ఇతరులను అడిగి శ్రేయస్సునివ్వడానికి ఒకటేమిటి రెండేమిటి చాలా ఉన్నాయి అని అనేకమైనటువంటి సాధనా మార్గాలను అవలంబిస్తారు శ్రేయస్సును పొందడం కొరకై. యజ్ఞములు శ్రేయస్సునిస్తాయి అనంటే యజ్ఞములు చేస్తారు, వ్రతములు శ్రేయస్సునిస్తాయి అనంటే వ్రతములను ఆచరిస్తూ ఉంటారు, దానము నీకు శ్రేయస్సునిస్తుంది అనంటే దానములను చేస్తూ ఉంటారు. రాహుగణుడు అన్నాడు జడభరతునితో, ఇవన్నీ మరి శ్రేయస్సునిచ్చినవి కావా అనంటే శ్రేయస్సునిచ్చినవే అయినప్పటికీ అపరమార్థాన్ని, పరమార్థము లేనటువంటివి మాత్రం కాదు అని అన్నాడు. ఎందుకు అనంటే దేవతారాధనం కృత్వా, దేవతా ఆలయాల్లోకి వెళతాడు, పూజలు చేస్తాడు, కోరుకునేది ఏమిటి అంటే స్వామి స్వామి నాకు 1,00,000 రూపాయలు అనుగ్రహించు కోరుకుంటాడు. ధన సంపదమిచ్చతి, ధనము బాగానే ఉన్నది, ఆరోగ్యం బాగానే ఉన్నది, కొత్తగా పెళ్ళైనది, సంతానం కాలేదు, వెళ్ళి ఏం కోరుకుంటాడు? పుత్రానిచ్చతి, పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం బాగా ఉన్నది, ధనం కూడా ఉన్నది, ఇప్పుడేం కోరుతాడు? రాజ్యంచ, ఉన్నదానితో సంతోషపడాలి కదా, రాజ్యం కావాలి అని కోరుకుంటాడు. ఏతావత ఆచరించేటువంటి ఏ కర్మలు ఉన్నాయో ఈ కర్మలు నీకు శ్రేయస్సునిస్తాయి అని అంటే ఆ శ్రేయస్సు కేవలము పుత్రులే నాకు శ్రేయస్సు అని అనుకుంటాడు, రాజ్యమే నాకు శ్రేయస్సు అని అనుకుంటాడు, ధనమే నాకు శ్రేయస్సు అని అనుకుంటాడు. కానీ ఇవేవి కూడా జీవునికి శ్రేయస్సునిచ్చేటువంటివి కావు. ఏది నీకు శ్రేయస్సు ఇస్తూ ఉన్నది అని అనుకుంటావో దానివల్ల నీకు ఆనందం లభించాలి. ఏది నీకు శ్రేయస్సుని ఇస్తుంది అని అనుకుంటావో దానివలన ఆనందం లభించాలి. కానీ ఆ ఆనందం ఎటువంటిదై ఉండాలి? శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. అది స్వల్పానందము కాకూడదు. లోకంలో ఉన్నటువంటి మానవులు కోరుకునేటువంటి శ్రేయస్సును కోరుకుంటూ